Dr. Ravinder Reddy, Chairman Action Committee, IMA, All India. మేము చాలా డాక్టర్ కవితా రెడ్డి గారు చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా నియమించబడ్డందుకు మా నిజామాబాద్ డాక్టర్లు, తెలంగాణ డాక్టర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. వారు ఒక మాటలో చెప్పాలంటే షీ ఈజ్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ పాలిటిక్స్. మా అందరి కోరిక కూడా తను ఇంకా ముందుకు ఎదగాలని, వారిని అసెంబ్లీలో పార్లమెంట్లో చూడాలని మా కోరిక. అంతకంటే నేను చెప్పాను. దట్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్ సమ్డే. వీఆర్ ఆల్ విత్ హర్. మేమంతా ఆమెతో ఉన్నాము. ఆమె ఎప్పుడు కాంటాక్ట్ చేసినా, ఏ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసినా మేమంతా సపోర్ట్ చేస్తాం. గారు నిజామాబాద్లో ప్రముఖ గైనకాలజిస్ట్గా మీ అందరికీ సుపరిచితమే. తను ప్రాక్టీస్లో కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో పదవులు కూడా అధిరోహించారు. లైక్ నిజామాబాద్లో IMA ప్రెసిడెంట్, తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా తను పదవులు నిర్వహించారు. అది కూడా చాలా సమర్థతతోటి. ఇప్పుడు తను చైర్పర్సన్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ విమెన్స్ వెల్ఫేర్గా ఎన్నికైనందుకు మా అందరికీ చాలా హ్యాపీ ఉంది. మేము గైనకాలజిస్ట్ అందరం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పదవితోటి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా విమెన్ సమస్యలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ ఒకప్పుడు అంత ఈజీగా పరిష్కారం అయ్యేది కాదు. తర్వాత డాక్టర్ కవిత లాంటి ఎఫిషియెంట్ పర్సన్తో ఇవన్నీ సాధ్యమవుతున్నాయని మేము అందరం గట్టిగా నమ్ముతున్నాము. తను ఈ పదవికి 100% న్యాయం చేకూరుస్తారని కూడా ఆశిస్తున్నాము. అంతేకాకుండా తను ఇంకా ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేమందరం మనస్ఫూర్తిగా తనని అభినందిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు. అందరికీ నమస్కారం. మనందరం ఈరోజు రావడానికి కారణం ఇక్కడ డాక్టర్ కవితా రెడ్డి మేడం గారు, చైర్పర్సన్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము నిజామాబాద్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ తరఫు నుంచి సన్మానించడానికి వచ్చాము ఈరోజు. మేడం మనకు కొత్త కాదు, అందరికీ తెలిసిన మేడమే. చాలా సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 25 years పైన అయ్యింది మేడం వచ్చి ఇక్కడికి నిజామాబాద్కి. అపార్ట్ ఫ్రమ్ గైనకాలజిస్ట్ కాకుండా సోషల్ సర్వీసెస్ కూడా బాగా చేస్తారు మేడం. డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్
తరఫు నుంచి స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. సో ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ మేడం ఫర్ యువర్ ఫ్యూచర్. ఇక్కడ గత 22 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు మేడం అంటే ఎంతో ఇన్స్పిరేషన్. మేడం ఫస్ట్ చేసిన హాస్పిటల్లోనే నేను డెలివరీ అయ్యాను. ఆ విధంగా కూడా నాకు మేడం అంటే చాలా అభిమానము అది. అండ్ మేడము ఈ పోస్ట్ తీసుకోవడానికి అన్ని విధాల అర్హురాలు. తను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. మా గైనకాలజిస్ట్ తరఫు నుంచి ఈరోజు తనకి మేము సన్మానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మేడం యాక్చువల్గా నా ఉద్దేశంలో తను ఇంకా పెద్ద పోస్టులకి అర్హురాలు. తన డైనమిజం కానీ, తన ఎంతూజియాజం కానీ, తన వర్క్ పట్ల తన శ్రద్ధ కానీ అన్నీ కొనియాడదగినవి. తను ఎంతోమందికి లైక్ స్పోర్ట్స్ పీపుల్కి తను ఎంకరేజ్మెంట్ చేశారు. మళ్ళీ అనీమియా ఫౌండేషన్ పెట్టి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ కూడా తను వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 100 రూపీస్ ఫీజు తీసుకొని హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా అన్ని విధాలుగా తను ఎక్కడి నుంచో నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి నిజామాబాద్ పీపుల్కి సేవ చేయడం మా అందరికీ గర్వించదగ్గ విషయం. అండ్ ఐ కంగ్రాచులేట్ మేడం ఫర్ దిస్ పోస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లైక్ మీరు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పోస్టులు అధిరోహించి అందరికీ అన్ని విధాలా సహకరించాలని, అందరికీ అభివృద్ధికి తోడ్పాటు పడాలని, ఈ నిజామాబాద్ విషయంలో కూడా మీరు చాలా మీకు తోచిన విధంగా ఎన్నో స్టెప్స్ తీసుకొని అందరి అభివృద్ధికి సహకరించగలరని నా మనవి. Thank you, Today on behalf of NOGA, we have come here to felicitate Dr. Kavitha Reddy Garu, who has taken a new role as Secretary General of Indian Institute of Health and Family Welfare. Namaskaramu. Today on behalf of NOGA, we have come here to felicitate Dr. Kavitha Reddy Garu, who has taken a new role as Chairperson of Indian Institute of Health and Family Welfare. We are happy, very very happy for her success, and we wish her many more successful endeavors ahead. And she has been dedicated and very passionate about all her roles till now, and I think with the same dedication she will continue to be the chairperson and bring laurels to the society. Thank you. Good evening everyone. Today మేము అందరం ఇక్కడ నోగా తరపున నిజామాబాద్ ఆబ్స్ట్రిక్ అండ్ గైనిక్ అసోసియేషన్ తరపున గైనకాలజిస్ట్ ఆఫ్ నిజామాబాద్ అందరము కవితా రెడ్డి హాస్పిటల్లో అసెంబ్ల్ అయినాము. ఈ ఒకేషన్ మాకందరికీ ఎంతో స్పెషల్ ఒకేషన్. ఎందుకంటే మాలో ఒకరైన కవితా రెడ్డి మేడం మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన మా మేడమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ కింద ఎలక్ట్ అయ్యారు అండ్ ప్రమాణ స్వీకారం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నేను మేడం మా అందరికీ ఎంతో క్లోజ్ అండ్ నేను కొన్ని విషయాలు ఏం చెప్దామనుకున్నానంటే మేడం ఈజ్ నాట్ జస్ట్ ఏ లీడర్ బై పొజిషన్. తన పొజిషన్ని బట్టి తన లీడర్ కాదు, తన ప్రాక్టీస్లో కూడా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ హర్ లైఫ్ షీ హ్యాస్ బిన్ లీడర్ త్రూ అవుట్ హర్ జర్నీ. షీ హ్యాస్ బిన్ అ లీడర్ బై విజన్, బై ఇంపాక్ట్ అండ్ బై పొజిషన్ నౌ. సో ఐ హోప్ దట్ this position will help madam, will create new opportunities to madam to help to create new pathways, to make new pathways to help more people to come. And madam tana journey lo women empowerment ki ento pan chesaru actually, and that is ento spurtidayakam actually. So we are all students of madam and we are all colleagues of madam, but మా అందరికీ మేడం ఇచ్చిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అనేది చిరస్మరణీయం. సో ఆన్ దిస్ ఒకేషన్ I would like to specially congratulate Kavitha Reddy madam and I wish her all the best for her